హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే చికెన్ పకోడీ. బయట వాతావరణం చల్లగా ఉన్నది, వర్షం పడుతున్నది. మనమైతే చికెన్ తోటి చికెన్ పకోడీ చేసుకొని మంచిగా ఎమ్మీగా వేడివేడిగా తినేసేయచ్చు. మన వీడియో ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా ఉప్పు నీళ్ళలో నానబెట్టి శుభ్రంగా నీట్గా కడిగి తీసుకొచ్చినాక మీకు చూపించాను. ఇక్కడ మనము ఏదైతే కలుపుకుంటామో ఆ గిన్నెలో వేసేసుకొని 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1½ అల్లం చిన్నులపాయ పేస్ట్ అప్పుడప్పుడు ఫ్రెష్గా దంచుకొని వేసుకోవాలి. 1 నిమ్మకాయ పిండుకోవాలి. ఇక్కడ కారం 2 టీ స్పూన్లు, చికెన్ మసాలా 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్ వేసుకోవాలి. 2 టీ స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ 3 టీ స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకొని ఇవన్నీ మంచిగా ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఫస్ట్ ఇదంతా కలుపుకున్నాక కానీ స్పూన్ పెట్టాను, కానీ స్పూన్ తోటి కాదు, చేతితోటి మంచిగా కలుపుకోవాలి. 2 టీ స్పూన్లు అంతా పెరిగేసి కొంచెం కొత్తిమీర వేసాను. బాగా ఇదంతా మంచిగా ముక్కలకు పట్టిందాక కలిపానండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా, ఇదంతా మంచిగా కలుపుకొని మనం ఇప్పుడైతే ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ మసాలాలన్నీ ముక్కలకు పడతాయి అన్నమాట. అప్పుడే మనకు మంచి టేస్ట్ వచ్చింది. ఇక్కడ పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు అరగంట తర్వాత మీకు చూపిస్తున్నా నేను. ఇప్పుడు మనకు ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మనము ఆయిల్ వేసుకున్నాం, కానీ ఆయిల్ మాత్రం మంచి వేడిగా ఉండాలి, చల్లగా మీడియంలో ఉండద్దు. ఆయిల్ వేడిగా ఉంటేనే మనకు ముక్క తొందరగా ఫ్రై అయ్యిద్ది అన్నమాట. ఫ్రై అవటమే కాకుండా బాగుండిద్ది. ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకున్నాక ఎమ్మటే గింట పెట్టి మనం కదిలీయకూడదండి. 1 సెకండ్ 2-3 సెకండ్లు అట్లానే ఉంచాలి. ఎందుకంటే మనం వేసిన ఇదంతా వేసి కలిపాం కదా, అదంతా మనకి ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట. మనకు ముక్కకు పట్టిద్ది అన్నమాట. ఇప్పుడు నేను 3 సెకండ్ల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం వేసిన మొత్తం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది 2 సార్లు ఫ్రై చేయాలన్నమాట. ముందు హాఫ్ బాయిల్ మీద తీయాలి, తీసి తర్వాత వేసుకోవాలి. ఇదిగో హాఫ్ బాయిల్ మీద తీసాను. ఇక్కడ నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను. అది మీ ఆప్షనల్, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. ఇట్లా తీసుకొని మళ్ళీ ఉండాయన్ని మళ్ళీ 2వ కోటింగ్ కూడా వేసుకున్నాం. ఈ విధంగా మనకి ఎన్ని వాయిల్ అయితే అన్ని వాయిల్ వేసేసుకోవాలండి. అయితే ఒకటి గుర్తు పెట్టుకోవాలి, 2 సార్లు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి చికెన్ పకోడీ అనేది చాలా బాగుండేది. ఇప్పుడు నేను ఇక్కడ 2వసారి కూడా వేస్తున్నాను చూడండి. ఎందుకంటే మనకి ఆ వేడి మీద అంతా మనకి ముక్క అంతా మంచిగా అనేది జ్యూసీగా లోపలికి ఆ వేడి అనేది పోయి మంచిగా ఉడికిద్ది అన్నమాట. ఇప్పుడు 2వసారి వేయంగానే ఎమ్మటే తీసుకోవచ్చు, తొందరగా వేగిపోయింది కాబట్టి ఈ విధంగా ఆగాలి. మనకు 2వసారి వేసినాక తొందరగా వేగిపోయింది. మంచి కరకరలాడేటట్టుగా చాలా బాగా వచ్చిందండి. ఈ విధంగా కానీ ఇలాంటి వర్షాకాలంలో పిల్లలకు కానీ చేసి పెడితే పిల్లలే పెద్దోళ్ళేంది ఈ చికెన్ పకోడీ ఎవరైనా చాలా ఇష్టంగా చాలా హ్యాపీగా తింటారు అన్నమాట. ఈ విధంగా కానీ చికెన్ పకోడీ ఈ వర్షంలో కానీ చేసుకుంటే, మేమైతే ఈ విధంగా చేసామండి. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. కొంచెం జీడిపప్పు కూడా ఉంటే వేసుకుంటే బాగుండేది, కానీ నా దగ్గర లేదు. మనకైతే చికెన్ పకోడీ అంతా రెడీ అయిపోయిందండి. మనం వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం. ఇంతేనండి. మీరు ఎలా చేస్తారనేది ఈ విధంగా చేసి నాకు కామెంట్లో పెట్టండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో అయితే పెట్టండి. చాలా బాగుంది, సూపర్ ఎక్సలెంట్గా వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.